హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు వండర్ ఫ్యాక్ట్స్. ఈరోజు మరో కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చింది మన వండర్ ఫ్యాక్ట్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫ్రెండ్స్, మనమంతా పామును చూస్తే వెంటనే వెనక్కి తగ్గుతాం, లేదంటే పారిపోతాం. కానీ అవే పాములు ఈ పక్షిని చూస్తే మాత్రం అవే దాక్కుంటాయి లేదా పారిపోతాయి. ఎందుకంటే ఈ పక్షి విషపూరితమైన పాములను కూడా మింగేస్తుంది. అవును, ఇదే గ్రేట్ కోకల్ బర్డ్. ప్రకృతిలోని సైలెంట్ కిల్లర్ అయిన ఈ గ్రేట్ కోకల్ బర్డ్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ పక్షిని చాలా రకాలుగా పిలుస్తారు. ఇంగ్లీష్లో దీన్ని గ్రేట్ కాకల్ లేదా క్రో పేసెంట్ అని పిలుస్తారు. మరి హిందీలో భరద్వాజ్ అనే పేరుతో పిలుస్తారు. తెలుగులో కొన్ని ప్రాంతాల్లో దీన్ని కోకిల పిట్ట, కోకల్ పిట్ట అని కూడా అంటారు. మరి కన్నడలో కెంబూత హక్కీ అంటారు. తమిళంలో దీన్ని సెంబరై కోలి అంటారు. ఇన్ని పేర్లు ఎలా వచ్చాయని అనుకుంటున్నారా? ఎందుకంటే ఈ పక్షి ఇండియా మొత్తం విస్తరించి ఉండటం వల్ల ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. ఇండియా మాత్రమే కాదు, ఏషియా అంతటా అంటే బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, కాంబోడియా, వియట్నాం, పడమట శ్రీలంక వరకు ఈ పక్షులు కనిపిస్తాయి. ఇది లోతైన అడవుల్లో కన్నా చిన్న చిన్న పొదలు, నీరు నిలిచే పొలాలు, మనుషుల నివాసాల మధ్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అక్కడే పాములు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఈ పక్షి చూడడానికి కొంచెం కాకిలా, కొంచెం కోకిలలా ఉంటుంది. 48 to 56 సెంటీమీటర్స్ పొడవు ఉండి నిగనిగలాడే నల్లటి ఈకలు మరియు బ్రౌన్ కలర్ రెక్కలు కలిగి ఉంటుంది. ఈ రెక్కలే దీని గుర్తింపు. ఇవన్నిటికంటే మండుతున్న అగ్గిపోయిలా కనిపించే దాని కళ్ళు అందరికీ వెంటనే గుర్తుండిపోతాయి. ఇది ఆకాశంలో కంటే నేల మీదనే ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా సౌండ్ చేస్తుందో ఒకసారి వినండి. తర్వాత మీరే అంటారు, ఈ సౌండ్ నేను కూడా విన్నాను అని. విన్నారు కదా? మన హిందువులు దీన్ని లక్కీ బర్డ్ అని కూడా భావిస్తారు. రామాయణ మహాభారతంలో కూడా ఈ బర్డ్ గురించి ప్రస్తావించబడింది. శ్రీకృష్ణుడి స్నేహితుడైన కుచేలుడు ద్వారకకి వెళ్లే ముందు ఈ పక్షిని చూసి వెళ్ళాడంట. మళ్ళీ తిరిగి వచ్చేసరికి కుచేలుడు ధనవంతుడైపోవడంతో అప్పటి నుంచి ఈ నమ్మకం వచ్చింది. ఇక అప్పటి నుంచి ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ పక్షిని చూసినా లేదా దీని వాయిస్ విన్నా మంచి జరుగుతుందని నమ్మకం ఉంది. దీనివల్ల అందరూ ఈ పక్షిని గౌరవిస్తారు, ఎవరు కూడా చంపరు. కానీ ఇది మాత్రం ఒక సైలెంట్ హంటర్. ఇది పెద్ద పెద్ద కీటకాలు, బల్లులు, కప్పలు, ఎలుకలు, కొన్నిసార్లు వేరే గూటిలోకి వెళ్ళి గుడ్లను కూడా తినేస్తుంది. కానీ పాముల విషయంలో మాత్రం ఇది ప్రత్యేకంగా ప్రసిద్ధి. కోబ్రా లాంటి అత్యంత విషపూరితమైన పాములను కూడా ఇది వదిలిపెట్టదు. దీనికి ఎక్కడైనా ఒక్క పాము కనిపిస్తే తిరిగి ఆలోచించదు, నేరుగా దాని తలపైనే దాడి చేస్తుంది. దాని పదునైన ముక్కు, దాని అద్భుతమైన సమయపాలన పాము ఊహించినంత వేగంగా పనిచేస్తాయి. పాము తన గూడు లోపల దాక్కుని తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. అయినా సరే ఈ పక్షి దాన్ని అక్కడే వదిలిపెట్టదు. బయటకు లాగి చంపేసి మరీ తినేస్తుంది. దానికి అది ఒక ఆహారం మాత్రమే. పెద్ద జంతువులు కూడా భయపెట్టగల ఈ ప్రమాదకరమైన పాములు ఈ చిన్న పక్షి ముందు మాత్రం పూర్తిగా లొంగిపోతాయి. ఎంతో విషపూరితమైన నాగుపాములు కూడా దీనిపైన దాడి చేయడానికి భయపడతాయి. అంతేకాదు ఫ్రెండ్స్, ఈ పక్షి పిల్లలు కూడా మనకు మ్యాగీ తినడం ఎంత సాధారణమో అంతే సహజంగా చిన్న పాములను నూడిల్స్లా తినేస్తాయి. అందుకే ఈ కోకల్ బర్డ్ ఉన్న చోట పాములు చాలా తక్కువగా కనిపిస్తాయి. ఇది ఫ్రెండ్స్ ఈ గ్రేటర్ కోకల్ బర్డ్ కథ. ఈ పక్షి నిజంగా హీరోనా లేదా విలన్నా, లేదా మన చుట్టూ ఉండి మనల్ని కాపాడడానికి వచ్చిన రక్షకుడా అనేది మీరే కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మీలో ఎవరైనా ఈ బర్డ్ని చూస్తుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.